అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం త్రివేణి గారి అపజయం అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 7వ మరియు చిట్ట చివరి భాగంలోకి ప్రవేశించాం. మరో ముఖ్యమైన విషయం, ఈ విలువైన పుస్తకం నాకు అత్యంత పుస్తకాభిమాని అయిన మా కజిన్ కోడూరు లక్ష్మీ దేవసేన ద్వారా లభించింది. అలానే ఇంకా చాలా పుస్తకాలు కూడా. ఆమెకు ఈ ఛానల్ ముఖతః ధన్యవాదాలు తెలుపుతున్నాను. అత్యంత ప్రధానమైన విషయం, అనువాదకురాలు తెలుగు సేత శర్వాణి గారి గురించి. శర్వాణి అనేది కోలార్ నివాసి నీలారంభం శారదమ్మ గారి కలం పేరు. ఆవిడ అనువాదం గురించి ప్రత్యేకంగా పేర్కొనాలి. త్రివేణి గారి కన్నడ రచనను అలతి అలతి పదాలతో, అతి సరళమైన వాక్య నిర్మాణంతో, అతి సరళమైన భాషతో స్వతంత్ర రచన అని భ్రమింపజేసేలా అనువదించిన శర్వాణి గారు నిజంగా అభినందనీయులు. ఇక గత భాగంలో జరిగిన కథలోకి. చీకాకులన్నీ మరచి మీరా ఆఖరి సంవత్సరం చదువులో లీనమవుతుంది. గర్భవతి అయిన సరసిని పట్నంలో డాక్టర్కి చూపిస్తుంది మీరా. మళ్ళీ తండ్రి కాబోతున్న శ్యామ్ హృదయం ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది. సరసి బిడ్డని చూసిన మీరాకు గతించిన తన బిడ్డ వీణా గుర్తుకొచ్చి ఏడుపు పొంగి వస్తుంది. సవతి పట్ల సరసికి అసమ్మతి పెరుగుతూనే ఉంటుంది. హౌస్ సర్జన్గా పనిచేయటానికి మీరా మళ్ళీ మైసూరుకి ప్రయాణం కాగానే సరసి హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది. విజయ పరాంజపే గోపీనాథుల వివాహానికి ఇరుపక్షాల తల్లిదండ్రులు సమ్మతించరు. గోపి తండ్రి గోపిని తనకు ముఖం చూపవద్దని శాసిస్తాడు. రిజిస్టర్ పెళ్లికి విజయ అసమ్మతి చూపడంతో మీరా సహాయం కోరతాడు గోపీనాథ్. 6 నెలల శిక్షణ పూర్తి కాగానే పల్లెకు వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది మీరా. గోపి, విజయ దీనికి ఒప్పుకోలేదు. విజయ, పల్లెలో ఏం చేస్తావు మీరా అన్నప్పుడు, పల్లెలోనూ రోగులున్నారు విజయ అని బదులిచ్చింది మీరా. ఆమె మనసు మార్చాలని ప్రయత్నించి నిరాశ చెందారు ఆ దంపతులు. అక్కడ డిస్పెన్సరీ పెడతావా? ఇక్కడిలా అక్కడ డిస్పెన్సరీ పెట్టను. మాండ్యా డిస్ట్రిక్ట్ ఆ చుట్టుపక్కల పల్లెల్లో చాలా మామూలుగా ఉండే మలేరియా, లివర్ ఎనీమియా, ఆడవాళ్ల జబ్బులు, వీటిని దూరం చేయటానికి నాకు చేతనైనంత వరకు ప్రయత్నిస్తాను. గ్రామ శుభ్రత, సంతాన నిరోధం, ఈ విషయాల్లో గ్రామస్తులకు చైతన్యం కలిగించడానికి ప్రయత్నిస్తాను. అయితే మళ్ళీ ఇక్కడికి రావా? ఎందుకు రాను? మందులు, ఇంజెక్షన్లు అన్నీ ఇక్కడి నుండి వారానికోసారి వచ్చి తీసుకెళ్తుంటాను. అప్పుడు నీ చెల్లి ఇల్లు ఈ ఊళ్ళోనే ఉందన్న విషయం మర్చిపోకు మీరా. మీరా తల ఊపింది. గోపి, విజయ స్టేషన్కి వచ్చి ఆమెకు వీడ్కోలిచ్చారు. మీరా తనతో పాటు వీలైనన్ని వస్తువులు తీసుకుని వెళ్ళింది పల్లెకు. మీరా ఇక పల్లెలోనే ఉంటుందన్న విషయం శ్యామును ఆనందంలో ముంచివేసింది. కానీ సరసి ముఖం మాడిపోయింది. మీరా పల్లెకు వచ్చే ముందు రోజున శ్యామ్ ఆమె కోసం ఒక గది ఖాళీ చేయించి సామాన్లు సర్దుకోవడానికి వీలుగా అమర్చిపెట్టాడు. అతనే స్వయంగా వెళ్ళి మీరాను తీసుకొచ్చాడు. శ్యామ్ తన కోసం చేసి ఉంచిన సౌకర్యాలను చూసి మీరా కంఠం గద్గదమైంది. మీరా డాక్టర్ అయి వచ్చిన విషయం ఊరంతా క్షణంలో వ్యాపించింది. శ్యామపోరి భార్య డాక్టర్ అయ్యి వచ్చారట, సూది మందు ఇస్తారట అన్న సంగతి చుట్టూరా పల్లెల్లో వ్యాపించింది. అంతవరకు పల్లె ప్రజలకు పండితుల వారి కషాయం మాత్రమే తెలుసు.
ఆస్పత్రి చేదు మందు ఇంజెక్షన్లు వాళ్ళకు బాగా కొత్త. అందులో వాళ్ళకేమాత్రం నమ్మకం కూడా లేదు. కనుకనే పల్లెకు వచ్చిన ఆమెకు కావలసినంత సహకారం అయితే లభించలేదు. వెంకు ఓ మారు మాండ్యా నుండి పుట్టింటికొచ్చింది. ఆమె కొడుకు 3 ఏళ్ల నంజుడికి హఠాత్తుగా డిఫ్తీరియా వచ్చింది. బాబు పడుతున్న బాధ చూసి పండితుల వారు ఏం చేయలేక తల మీద చేతులు పెట్టుకుని కూర్చున్నారు. ఆయన లేహ్యం కషాయాలతో నంజుండి గొంతు నొప్పి తగ్గలేదు. వెంకు కంగారు పడి ఏడుస్తూ మీరా దగ్గరికి వచ్చి, మీరా, ఎలాగైనా నా బాబుని బ్రతికించండి అని బ్రతిమాలింది. మీరా వెంటనే వెళ్ళి పరీక్షించింది. డిఫ్తీరియా అని తెలియగానే, వెంకు, వెంటనే మైసూర్ వెళ్ళాలి, సిద్ధంగా ఉండండి, ఇప్పుడే వస్తాను అంది. ఇప్పుడు రైలేది లేదే అంది వెంకు ఏడుస్తూ. అదంతా నీకెందుకు, నువ్వు సిద్ధంగా ఉండు అని ఇంటికి వెళ్ళిపోయింది మీరా. శ్యాముకు సంగతి తెలిసింది. మీరా సలహా ప్రకారం టైరు చక్రాలున్న బండి, వేగంగా పరిగెత్తగలవని పేరు పొందిన ఎడ్ల జత కట్టించాడు. 5 నిమిషాల్లో శ్యాము, మీరా, వెంకు, నంజుండి పండితులు మైసూర్కి బయలుదేరారు. నింగడి చాకచక్యం వల్ల బండి 2.5 గంటల్లో మైసూర్ చేరుకుంది. సమయానికి తగిన చికిత్స దొరకటంతో నంజుండి బ్రతికాడు. తన బిడ్డను బ్రతికించిన మీరా చేతుల్ని పట్టుకుని వెంకు కృతజ్ఞతతో, మీరు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఏదేదో అన్నాను, అదంతా వెనక్కి తీసుకుంటున్నాను. మీరింకా ఎందరికీ ప్రాణదానం చేయాల్సి ఉందో, ఈ పవిత్రమైన పని ఆపకండి, నన్ను క్షమించండి అంది. నేనేం చేశానని? నా దగ్గర ఇంజెక్షన్లు లేవు, అందుకని ఇక్కడికి తీసుకొచ్చానంతే. మీరు డిఫ్తీరియా అని చెప్పి తీసుకురాబట్టే కదా. అంతగా పొగడకు వెంకు, ఆ తర్వాత మీరా కళ్ళు నెత్తికెక్కుతాయి అన్నాడు శ్యామ్. ఈ ఘటన జరిగాక పల్లె ప్రజలకు మీరా మీద కొంత నమ్మకం ఏర్పడింది. ఎవరికి ఏ జబ్బు వచ్చినా మీరా దగ్గరికి పరిగెత్తుకొచ్చేవారు. పక్క పల్లెల నుండి కూడా బండి కట్టించుకొని వచ్చి మీరా దగ్గర మందు తీసుకుని వెళ్ళేవారు. తన రైతుల నుండి ఫీజు కానీ మందులకు డబ్బు కానీ తీసుకోవద్దని మీరాతో చెప్పాడు శ్యామ్. కానీ మిగిలిన రైతుల నుండి డబ్బు తీసుకోవడానికి అతనేం అభ్యంతరం పెట్టలేదు. కానీ సరసికి అది నచ్చలేదు. ఆమె అసమాధానంతో, డబ్బు తీసుకోకుండా ఉట్టినే మందులిస్తారా అని ప్రతిఘటించింది శ్యామును. నా రైతుల దగ్గర మాత్రమే డబ్బు తీసుకోవద్దన్నాను, కానీ అందరి దగ్గర కాదు కదా. మీ రైతులైతే మాత్రమే వాళ్ళకెందుకు ఉచితంగా మందులు ఇవ్వాలి? ఇలా దుబారా చేశారంటే మీ కొడుకు చేతికి చిప్ప వస్తుంది అంతే. శ్యాము శాంతంగా అన్నాడు. సరసి, నేను ఈరోజు ధనవంతుణ్ణయ్యానంటే అదంతా నా రైతుల వల్లనే. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే నాకే లాభం. వాళ్లకు ఉచితంగా మందులు ఇవ్వటంలోనూ స్వార్థం ఉంది. ఆవుకు బాగా మేత వేస్తే పాలు ఎక్కువ ఇస్తుంది కదా. నేనేం చెప్పినా మీ తలకెక్కటం లేదు. మీకు సంసారం ఉంది, మమ్మల్ని అన్యాయం చేయకండి. ఆ సంగతి నాకు తెలుసు. నాకు 2 పెళ్ళాలున్నారు, ఓ కొడుకున్నాడు, మరో బిడ్డ కలగబోతోందన్న విషయం నాకు గుర్తుంది. కానీ నా భూముల్లో చెమటోడ్చి పనిచేసే రైతుల దగ్గర డబ్బు లాగలేను. అతని మాటలు విని సరసి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఉదయం నుండి సాయంత్రం దాకా తన దగ్గరికి వచ్చే రోగుల్ని చూసేది మీరా. 5 గంటల తర్వాత పల్లెలో తిరుగుతూ రైతు స్త్రీలకు మలేరియాని అరికట్టడాన్ని గురించి వివరించేది. పాకల దగ్గర మురుగునీరు నిల్వ ఉండకుండా చేయడానికి సలహా ఇచ్చేది. మైసూర్ నుండి ల్యాండ్రన్ లెక్చర్ ఇచ్చేవారిని పిలిపించి మలేరియా రోగాన్ని అరికట్టే విధానాన్ని తెర మీద చూపింది. మలేరియా, లివర్ జబ్బుల నివారణ గురించే కాకుండా మిత సంతానాన్ని గురించి కూడా వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించింది మీరా. కానీ ఈ విషయంలో ఆమెకు మొదట్లో ఓటమే లభించింది. ఒకరోజు మీరా రైతు స్త్రీలను కూర్చోబెట్టుకుని వివరించి చెప్పింది. మీ ఆరోగ్యం, శక్తి నాశనం అవటమే కాకుండా పిల్లలకు కూడా సుఖం ఉండదు. ఇప్పుడు బోరెడ్ని చూడండి, అతనికి 9 పిల్లలు, ఒక్కరికి కడుపు నిండా తిండి లేదు. దానికి బదులు 2-3 పిల్లలుంటే ఎలా ఉండేది? నారు పోసినోడు నీరు పోయడా అంది నీలమ్మ. మీరు చెప్పినట్టే చేయటం మహాపాపం కదా, శివుడు మెచ్చుతాడా అంటూ ప్రతిఘటించింది రామక్క. 8-10 మంది పిల్లల్ని కని వాళ్లకు కడుపు నిండా తిండి పెట్టలేక మార్చటం పాపం కాదా రామక్క? పుట్టించడానికి మన బాధ్యత అయినప్పుడు పెంచడానికి దేవుడి మీద భారం వేస్తే ఎలాగా? మీరన్నది నిజమేనండమ్మగోరు అంది మాధవ్వ.
చిన్న వయసులోనే 5-6 పిల్లల్ని కన్న మనిషి ఆమె. పిల్లలు అస్తమానం పీక్కు తినేవారు. ఆకలో అని గోల చేసేవారు. జీవితం మీదే జుగుప్స కలిగింది ఆమెకు. భర్త హనుమడు కూడా పాడు పిల్లలు వద్దనేవాడు. కానీ 2 ఏళ్లకో బిడ్డ పుడుతూనే ఉన్నారు. నీకైనా నా మాట నచ్చింది కదా, అంతే చాలు అంది మీరా. ఎట్టాగైనా పిల్లలు రాకుండా ఉండేదారి చూపు తల్లి. చచ్చిపోతుండాను. సరే అయితే రేపు నీ మొగుణ్ణి తీసుకురా. అలాగేనండమ్మా. మిగతా ఆడవాళ్లంతా మాధవ్వను పాపి అన్నారు. ప్రపంచాన్ని తల్లక్రిందులు చేస్తాది అని ఎగతాళి చేశారు. కానీ మాధవ్వ ఇదేమీ వినిపించుకోలే. మాధవ్వ హనుమడు మీర సలహా తీసుకున్నారు. దాని ఫలితంగా మాధవ్వ చిన్న కొడుక్కి 4 ఏళ్ళు వచ్చినా కూడా ఆమెకు మళ్ళీ కడుపు రాలేదు. నీరసించిన మొహంలోకి కాంతి వచ్చింది. చంటి బిడ్డకు 4 ఏళ్లైనా అస్తమానం ఆమెనంటి పెట్టుకుని ఏడ్చే పిల్లాడు లేకపోవడంతో ఆమెకు ఒక క్షణం హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం లభించింది. హనుమడు కూడా తృప్తిగా ఉంటున్నాడు. మాధవ్వను ఎగతాళి చేసిన వారి నోళ్లు ఇప్పుడు కట్టుబడ్డాయి. మాధవ్కు కలిగిన తృప్తిని చూసి ఈరమ్మ కూడా ముందుకొచ్చింది. పెళ్ళైన 5 ఏళ్లకే 5 పిల్లల తల్లయిందామె. ఓ రోజు మాధవ్వతో తన సంగతంతా చెప్పుకొని ఏడ్చింది ఈరమ్మ. అమ్మగోరు దగ్గరికి వెళ్దాం రా, నీ ముగ్గురిని కూడా తీసుకురా అంది మాధవ్వ. ఈరమ్మకు ఆమె భర్తకు చెప్పాల్సిందంతా చెప్పింది మీరా. ఇక పిల్లలే పుట్టరన్న భరోసా ఇవ్వలేను, కానీ 4 పుట్టే చోట ఒక్క పిల్లాడు పుడితే మంచిదే కదా, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అంది. మీరా మాటలు విని సరసి అసహ్యించుకుంది. హనుమడు, రంగడు ఇలాంటి పరాయి మగవాళ్లతో దాంపత్య జీవితాన్ని గురించి నిర్భయంగా నిస్సంకోచంగా చర్చించి మీరా వాళ్ళకి సలహా ఇవ్వటం విని సరసి అవమానంతో తల ఉంచుకుంది. వాళ్ళు వెళ్ళిపోగానే మీరాకు బాగా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంది. వాళ్ళు వెళ్ళగానే గదిలోకొచ్చి, మీరు చేస్తున్నది సరైన పనేనా అంది. దేని గురించి అడుగుతున్నావు? సంతాన నిరోధాన్ని గురించి సలహా ఇవ్వటం తప్పు కాదు. ప్రకృతి నియమాన్ని ఎదిరించటం పాపం కాదు. కానే కాదు. మగవాళ్ల ముందు అలా మాట్లాడటం. సరసీ మాట పూర్తి కాకమునుపే మీరా గట్టిగా నవ్వేసింది. డాక్టర్ని కావాలని మెడికల్ కాలేజీలో అడుగుపెట్టిన నాడే నేను స్త్రీని అన్న విషయాన్ని విస్మరించాను. అంతలో ఎవరో బిడ్డను చూపటానికి లోపలికి రావడంతో సరసి గొణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది. రాను రాను మీరాకు పని ఎక్కువ కాసాగింది. అప్పుడప్పుడు పురిటి కేసుల గురించి చుట్టుప్రక్కల పల్లెలకు కూడా వెళ్లాల్సి వచ్చేది. ఇలా శక్తికి మించిన పని చేయటం వల్ల ఆమెకు బడలిక, అలసట ఎక్కువయ్యాయి. ఒకరోజు పురిటి కేసు చూసుకుని 3 మైళ్ళ దూరంలో ఉన్న పల్లె నుండి నడిచి వచ్చింది. మందుల బ్యాగు టేబుల్ మీద పెట్టి ఆయాసంతో పక్క మీద ఉరిగింది. సరసి చంటిపిల్ల కామాక్షి తప్పటడుగులు వేసుకుంటూ మీరా దగ్గరికి వచ్చింది. మీరా కామాక్షిని మంచం మీద కూర్చోబెట్టుకుంది. కామాక్షి తల్లి తనను జోకొట్టినట్టే మీరాను జోకొడుతోంది. మీరా పడుకుని ఉండటం చూసి శ్యామ్ కంగారుపడి, ఒంట్లో బాగాలేదా అని అడిగాడు. కొంచెం ఆయాసంగా ఉంది, నడిచి వచ్చినందువల్ల అయ్యుంటుంది. పక్క పల్లెలకు వెళ్ళి రావటం కొంచెం కష్టంగానే ఉంది. చుట్టుపక్కల పల్లెలకు వెళ్ళటాన్ని మానుకోవటమే మంచిది. దీనివల్ల వృధాగా డబ్బు ఖర్చవడమే తప్ప లాభం లేదు అంది సరసి. మీరా బదులు చెప్పలేదు. కానీ శ్యాము కల్పించుకొని, అది సరికాదు, తన వల్ల 4గురికి ఉపకారం కలగాలనే చదివించాను కానీ నా ఆస్తి వృద్ధి పరచడానికి కాదు. దేవుడు నాకేం తక్కువ చేశాడు గనుక అన్నాడు. దేవుడిచ్చాడని ఇలా విరజిమ్మితే పిల్లల గతేంగాను. ఎవరినో ఉద్ధారం చేయబోయి ఇల్లు గుల్ల చేయకండి. సరసి శ్యామును నిలదీసింది. మీరా వల్ల అనవసరంగా డబ్బు ఖర్చవుతోందన్న భావం సరసి మనసులో దృఢంగా నాటుకుపోయింది. మీరా సంపాదించిన డబ్బు మళ్లీ మందులు కొనటానికి సరిపోయేది. ఒక్కోసారి దానికి కూడా చాలక చేతి నుండి పెట్టుకోవలసి వచ్చేది. సరసి మాటలకు శ్యాము, నిన్నెవరు పిలిపించారు ఇక్కడికి అన్నాడు. సరసి కనుబొమ్మలు ముడివేసి, నాకు ఈ ఇంటికి సంబంధం ఉంది, నా పిల్లల్ని అన్యాయం చేయకండి అంది. సుబ్రహ్మణ్యం, కామాక్షి, నాకు మాత్రం పిల్లలు కారా? నా పెళ్ళాం, నా పిల్లలు అన్న వ్యామోహం మీకుంటే నేనింత ఆరాటపడాల్సిన అవసరమే ఉండేది కాదు అంటూ వెళ్ళిపోయింది సరసి. మీరా ఈ మాటల్లో కల్పించుకోకుండా పడుకుని ఉంది. సరసి మాటలతో శ్యాముకు బాగా కోపం వచ్చింది. ఇదంతా చేసింది నువ్వే,
దీన్ని నాకు ముడిపెట్టి అని మీరా మీద ఎగిరాడు. మీరా నవ్వుతూ కామాక్షి వైపు చూపి పాపనెత్తుకొని ఆ మాట అనండి చూస్తాను అంది. శ్యాము ముఖం క్షణంలో మారిపోయింది. ప్రేమగా కూతుర్ని ఎత్తుకుంటూ, నీకు ఒక ఉత్తరం వచ్చింది, ఇవ్వడం మర్చిపోయాను అంటూ జేబులో నుండి ఉత్తరం తీసిచ్చాడు. మీరా పడుకునే ఉత్తరం చదువుకుంది. మీరా, మీరు మీ చెల్లెలు ఇంటిని పూర్తిగా విస్మరించినట్టున్నారు. పర్వాలేదు, మేం మాత్రం మిమ్మల్ని మర్చిపోలేదు. కాలేజీలో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి స్వంతంగా విజయ ఫార్మసీ ఓపెన్ చేద్దామనుకుంటున్నా. దానికి తోడుగా విజయ నర్సింగ్ హోమ్ కూడా ప్రారంభిద్దామనుకుంటున్నాను. దీనికంతా డబ్బెక్కడిదని మీరు ఆశ్చర్యపడవచ్చును. నేను విజయ కష్టపడి కూడబెట్టిందే కాకుండా మమ్మల్నే తాకట్టు పెట్టి డబ్బు అప్పుగా తీసుకున్నాం. నర్సింగ్ హోమ్, ఫార్మసీ రెండింటికి శుక్రవారం ప్రారంభోత్సవం చేద్దామనుకుంటున్నాం. మీరు మీ వారు వచ్చి ఈ ప్రారంభోత్సవాన్ని యశస్విగా జరిగేటందుకు తోడ్పడతారని ఆశిస్తూ గోపి. మీరా ఉత్తరం చదివి భర్త చేతిలో పెట్టింది. శ్యాము ఉత్తరం చదివి అలాగే వెళ్దాం అన్నాడు. గురువారం శ్యాము, మీరా మైసూర్కి వెళ్ళారు. గోపి, విజయ స్టేషన్కి వచ్చి తీసుకెళ్లారు. శుక్రవారం సాయంత్రం 5 నర్సింగ్ హోమ్, ఫార్మసీల ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. గోపి, విజయల స్నేహితులు, ఆత్మీయులు చాలామంది వచ్చారు. ఆహ్వాన పత్రాలు పంపినా గోపి, విజయల తల్లిదండ్రులు మాత్రం రాలేదు. శ్యాము శనివారమే వెళ్ళిపోవాలనుకున్నాడు, కానీ గోపి వెళ్ళనివ్వలేదు. శ్యాము, మీరా మరొక్క రోజు ఉండక తప్పలేదు. శనివారం రాత్రి భోజనాలయ్యాక అందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఈ మధ్య మీరా చాలా చిక్కిపోతోంది. పల్లెల్లో తిరిగి మందులివ్వటం వల్ల ఆయాసం, బడలిక కూడా ఎక్కువ అవుతున్నాయి. ఏం చేయాలో పాలుపోవటం లేదు అన్నాడు శ్యాము. దానికంత ఆలోచించాల్సిన పనేముంది? మీరు కొంచెం డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటే నేనొక సలహా ఇవ్వగలను. అదేమంత పెద్ద కష్టం కూడా కాదు అన్నాడు గోపి. అదేమిటో చెప్పండి. మీరు ఒక కారు కొనవచ్చు కదా. మీరా డ్రైవింగ్ నేర్చుకుంటే వేరే డ్రైవర్ అవసరం కూడా ఉండదు. ఏమంటారు? శ్యామ్ మాట్లాడలేదు. నిజమే, ఇది మంచి ఆలోచనే. అప్పటికీ ఇప్పటికీ మీరా బాగా చిక్కిపోయింది. ఓ కారు కొనటం మీకేం కష్టం కాదు. అలా చేస్తారా అంది విజయ. ఒక కారు అంటే ఎంత అవుతుంది? మంచి కారు అయితే 10,000 కావచ్చును. మీకు అదేం పెద్ద ఖర్చు కాదు కదా. 10,000 నిజమే, శ్యాముకు అదేం పెద్ద ఖర్చు కాదు. ఇటీవలనే 12,000 పెట్టి కొబ్బరి తోట కొనలేదు. కానీ ఆ తోట వల్ల ఆదాయం ఉంది. అయితే కారు వల్ల? కానీ మీరాకు చాలా సుఖాన్ని ఇస్తుంది. విశ్రాంతి లేని పని వల్ల అలసిపోతున్న మీరాను చూసినప్పుడల్లా అయ్యో అనిపించడం లేదు. కారు కొనటమే మంచిది. కానీ సరసి ఏమంటుందో, ఈ సంగతి తెలిస్తే ఇంట్లో ఇంకెన్ని గొడవలు లేస్తాయో. సరసిని ఎదిరించినా సరే. మీరేమంటారు మీరా? గోపి అడిగాడు. మీరా కూడా శ్యామ్లాగే ఆలోచిస్తోంది. ఆమె విషయంలో శ్యామ్ ఎప్పుడూ ఖర్చు కోసం వెనుదీసి ఎరగడు. ఆమె కోసం డబ్బు నీటిలా ఖర్చు పెట్టేవాడు. ఈ మధ్య ఇంట్లో అడుగడుగునా సరసి అనే వ్యంగ్యపు పలుకులు, హేళనలతో జుగుప్స చెందింది మీరా. కానీ బదులు చెప్పకుండా మూగదానిలా అన్నింటినీ సహించి ఊరుకునేది. 10,000 ఖర్చు పెట్టి తన కోసం శ్యాము కారు కొంటాడన్న సంగతి సరసి వింటే ఇక ఇల్లు రణరంగమైపోదు. ఏమిటి ఆలోచిస్తున్నారు ఇద్దరు? విజయ మాటలతో శ్యాము, మీరా ఈ లోకంలో పడ్డారు. శ్యాము మనసులో గోపి సలహా బాగా నాటుకుంది. పల్లెకు తిరిగి వచ్చేటప్పటికీ అతని మనసునంతా ఆక్రమించుకున్న ఆలోచన అదొక్కటే. సరసిని ఎదిరించి 10,000 ఖర్చు పెట్టడం అతనికి పెద్ద కష్టమైన పనేం కాదు. అది అతని డబ్బు. కానీ ఇంటిని ఆవరించుకునే అసమాధానపు వాతావరణం, దెబ్బలాటలు తలుచుకుంటేనే విసుగనిపించేది. ఎన్నోసార్లు సరసి మీరా వైద్య వృత్తిని గురించి, దానికిగాను ఖర్చవుతున్న డబ్బుని గురించి కటువుగా మాట్లాడేది. శ్యాము మీరా వైపు చూశాడు. రైల్లో కిటికీని ఆనుకుని కళ్ళు మూసుకుని కూర్చుంది మీరా. శ్యాము హృదయం ద్రవించింది. ఎండలో పడి తిరగటం వల్ల ఆమె మునుపటి దేహ కాంతి మాయమైంది. శక్తికి మించిన శ్రమ వల్ల ఆమె మొదటి ఆరోగ్యాన్ని కోల్పోయి నీరసించిపోయింది.
మీరా మీరా కళ్ళు తెరిచింది. ఇంకొకరి ఆరోగ్యాని కోసం పాటుపడేవారు తమ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకొని అవసరం లేదా? మీరా నవ్వి ఊరుకుంది. శ్యామ్ మళ్ళీ అడిగాడు, కారు సంగతి ఏమంటావు? ఇంటిని నరకం చేయాలనుకుంటే చూడండి. అనవసరంగా లేనిపోని గొడవలు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు ఎలా తీసిపోయావో తెలుసా? ఏం పర్వాలేదు. దయచేసి ఇంట్లో ఈ గొడవ తేకండి, మీకు పుణ్యం ఉంటుంది. నా డబ్బు నేను ఖర్చు పెట్టుకోవడానికి సరసి అడ్డేమిటి? సరసి తన డబ్బు ఇవ్వటం లేదుగా. పిల్లలకు అన్యాయం జరగకూడదనేగా తన ఆరాటం. అది సహజమేగా. ఇహ కారు సంగతి ఎత్తకండి, నా మీద బొట్టే. శ్యాము అప్పటికి ఊరుకున్నాడు. మీరాకిచ్చిన మాటకు కట్టుబడి ఇంట్లో కారు కొనే విషయం ఎత్తలేదు. కానీ మనసులోనే మరో దారి కోసం వెతుకుతూనే ఉన్నాడు. మీరా ఎప్పటిలా పనిచేసుకుంటూనే ఉంది. 5-6 మైళ్ళ దూరంలో ఉన్న పల్లెలకంతా వెళ్ళి వస్తూనే ఉండేది. మిగతా రోగులు ఆమె దగ్గరికే వచ్చినా పురిటి కేసులకు ఆమె వెళ్ళక తప్పేది కాదు. తన ప్రాణాన్నే పణంగా పెట్టి వైద్యం చేస్తున్న ఆమెను చూస్తే అపరిమితమైన జాలి కలిగేది శ్యామ్కు. బండి కట్టించుకుని వెళ్ళకూడదు అని శ్యామ్ అడిగినప్పుడు, వద్దు పర్వాలేదు, బండిలో కుదుపు తట్టుకుంటూ వెళ్ళడానికన్నా నడిచి వెళ్ళటమే హాయి నాకు అనేది. ఓ రోజు మధ్యాహ్నం మీరా టిఫిన్ తీసుకుంటూ ఉండగా ఓ అబ్బాయి కంగారుగా పరిగెత్తుకుని వచ్చి, మా అక్కయ్యకు జ్వరం ఎక్కువయి పిచ్చిగా మాట్లాడుతోంది, వెంటనే రావాలట అన్నాడు. మీరా వెంటనే లేచి మందుల బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. ఊపిరి పీల్చుకోలేక అవస్థపడుతున్న అమ్మాయికి ఇంజెక్షన్ ఇచ్చి కాసేపు అక్కడే కూర్చుంది. కాసేపట్లో ఆ అమ్మాయి హాయిగా ఊపిరి పీల్చడానికి ప్రారంభించింది. పిల్ల తల్లి మీరా కాళ్ళు పట్టుకోబోయింది. మీకన్నా చిన్నదాన్ని, నా కాళ్ళు పట్టుకోకండి, ఆయుస్ అంటూ ఉంటే నేను రాకపోయినా మీ పిల్ల బ్రతికేదే అని చెప్పి అక్కడి నుండి బయలుదేరింది మీరా. ఎండ మండిపోతోంది. ఇంటి నుండి కంగారుగా బయలుదేరటం వల్ల మామూలుగా తీసుకొచ్చుకునే గొడుగు తీసుకురావటం మర్చిపోయింది మీరా. అంతకు ముందు రోజే 6 మైళ్ళ దూరంలో ఉన్న పల్లెకు వెళ్ళి వచ్చింది. బండిలోనే వెళ్ళొచ్చిన కుదుపుల వల్ల ఆమెకు చాలా ఆయాసంగా ఉంది. నడుస్తుండగా ఆమె కళ్ళు తిరిగాయి. అడుగు ముందుకు పడలేదు. నుంచున్న చోటనే కూలబడిపోయింది. ఆమె తేరుకునేసరికి ఆమెతో పాటు వచ్చిన కుర్రాడు, డాక్టర్ గారు అంటూ ఏడుస్తున్నాడు. చాలాసేపు పడుకుండిపోయానా? లేదండి, ఒక క్షణమే పడుకుండిపోయారు, నాకు భయమేసింది. ఇంటికి వెళ్ళగానే వరండాలోనే కూర్చున్న శ్యాముతో ఆ అబ్బాయి మీరా కళ్ళు తిరిగి పడిపోవటాన్ని గురించి చెప్పాడు. ఆ క్షణంలోనే శ్యాము కారు కొనాలని నిశ్చయించుకున్నాడు. ఈసారి మీరా కూడా గట్టిగా వద్దు అనలేదు. కారు కొన్నా కుదుపు తప్పదు అని మాత్రం అన్నది. బస్ రూట్లో వెళ్తే కుదుపులుండవు, దగ్గర కదా అని నువ్వు అడ్డత్రోవలో వెళ్తావు కానీ బస్సు రూటు కాస్త చుట్టైనా రోడ్డు బాగుంటుంది అన్నాడు. కారు సంగతి చెవిన పడగానే తోక త్రొక్కిన త్రాచులా లేచింది సరసి. మీరేమైనా చేసుకోండి, పిల్లల్ని తీసుకుని నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అని శ్యామును బెదిరించింది. ఓ మహారాజులా వెళ్ళు, కానీ సుబ్రహ్మణ్యం కామాక్షిల్ని మాత్రం నువ్వు కాదు, నీ తల్లోని జేజమ్మ కూడా తీసుకెళ్ళలేదు అన్నాడు శ్యామ్ కటువుగా. పిల్లల మీద మీకున్న ప్రేమ అంతంత మాత్రమేగా, నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళైతే ఇలా డబ్బు నీళ్లలా ఖర్చు పెట్టేవారా? చూడు సరసి, మీరా నీకన్నా ముందే ఇంట్లో అడుగుపెట్టింది. కూతుర్ని పోగొట్టుకున్న తల్లి ఆమె. అదొక్కటి గుర్తుంచుకునే ఆమెను చదివించాను. నిజానికి నా ఆస్తిలో సగం ఆమెకే చెందాలి కదా. సగమేమిటి కర్మ, పూర్తిగా ఆవిడికే రాసిచ్చేయండి. నాకే పుట్టింట్లో నేను నా పిల్లలు కలో గంజో తాగి బతుకుతాం. పిల్లల మాట వదిలేయి. నువ్వు అలా పుట్టింటికి వెళ్ళావంటే మళ్ళీ ఈ ఇంటి గుమ్మం తొక్కలేవు. పిల్లల్ని మళ్ళీ చూసే ఆశ వదులుకుని వెళ్ళు. నువ్వు మొండివైతే నేను శతమొండినన్న విషయం గుర్తుంచుకో. ఆ రోజు నుండి సరసి మీరాతో మాట్లాడడం మానేసింది. మీరా పలకరించినా బదులు చెప్పేది కాదు. తన మీద కోపాన్ని, మీరా మీద కోపాన్ని పిల్లల మీద తీర్చుకోవటాన్ని మాత్రం సహించలేకపోయింది మీరా. ఓ రోజు సాయంత్రం మీరా బయటికి వెళ్ళాలని బయలుదేరుతోంది. సుబ్రహ్మణ్యం, నేను వస్తాను పెద్దమ్మ అన్నాడు. పిల్లలకు పెద్దమ్మ దగ్గర చాలా చనువు. సరసిలా మీరా ఎప్పుడూ పిల్లల్ని కొట్టేది కాదు. సరే వెళ్దాన్రా, తలదూవుతాను. సుబ్రహ్మణ్యానికి ఇంకా జుట్టు తీయించలేదు కనుక ఆడపిల్లల జుట్టు పెరిగింది.
తిరుపతి మొక్కు ఉండటం వల్ల అతనికి జడవేసి పూలు పెట్టేవారు. మీరా శుభ్రంగా దువ్వి జడవేసి పూలు పెట్టింది. తెల్లటి బట్టలు తొడిగింది. పెద్దమ్మతో షికారుకు వెళ్ళడం అంటే ఆ బిడ్డకు ఎక్కడలేని సరదా. తను అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపికతో జవాబులిచ్చేది. అన్నీ తెలుసుకోవాలన్న బాల్య సహజమైన ఆసక్తి ఆ అబ్బాయిలో ఇప్పుడిప్పుడే రేకెత్తుతోంది. కానీ సరసి ఎందుకు ఏమిటి అని అస్తమానం నన్ను వేధించకు అని ఆ అబ్బాయి కుతూహలాన్ని త్రుంచివేసేది. కానీ మీరా ఎప్పుడూ అతని ఉత్సాహానికి అడ్డు వచ్చేది కాదు. అందుకనే పెద్దమ్మతో షికారుకు వెళ్ళటం అంటే అంత సరదా సుబ్రహ్మణ్యానికి. మీరా చిటికిన వేలు పట్టుకుని అతను బయలుదేరేసరికి సరసి లోపల నుండి వచ్చింది. మీరా వైపు చూడకుండానే ఎక్కడికి రా వెళ్తున్నావు అని అడిగింది. బొబ్బిపోతాను. ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు కానీ ఇంట్లోనే పడి ఉండు అంటూ మొండికేశాడు సుబ్రహ్మణ్యం. పోనీ నేను తీసుకెళ్తాను రా అంటూ పిలిచింది సరసి. వద్దు నువ్వొద్దు సుబ్రహ్మణ్యం రాగం తీశాడు. కొడుకు తన్ని కాదని మీరాతో బయలుదేరటం ఆమెకు మరింత కోపం తెప్పించింది. ఆవేశంతో సుబ్రహ్మణ్యాన్ని పట్టుకుని బాధింది. సుబ్రహ్మణ్యం నేల మీద పడి దొర్లాడు. తల్లో పెట్టిన పూలు నలిగి నేలపాలయ్యాయి. తెల్లటి బట్టలు నలిగి పాడయ్యాయి. కంటికి పెట్టిన కాటుక కన్నీటితో పాటు బుగ్గల మీదకి దిగి వచ్చింది. పాడుముండావాళ్ళు. ఈ ఇంట్లో అందరూ నాకు శత్రువులే. చెప్పిన మాట వినకపోయాక ఎందుకొచ్చిన పిల్లలు, నా పాలిట రాక్షసులు అంటూ మళ్ళీ కొట్టింది. తన మీది కోపాన్ని పసివాడి మీద తీర్చుకోవటాన్ని సహించలేకపోయింది మీరా. సుబ్రహ్మణ్యాన్ని ఎత్తుకుంటూ, నా మీద కోపానికి బాబునెందుకు కొడతావు అంది. నా కొడుకు, నేనేమైనా చేసుకుంటాను. ఇవాళ మీతో బయటికి వెళ్ళాడంటే వాడి కాళ్ళు విరగ్గొడతాను అంది సరసి. అంత సాహసం చేయొద్దులేమ్మా అంటూ మీరా సుబ్రహ్మణ్యాన్ని కిందకు దించి వెళ్ళిపోయింది. మీరా ఇలాంటివన్నీ శ్యాముకు చెప్పేది కాదు. కానీ వెంకమ్మ గారు ఊరుకోలేక అంతా చెప్పేసేవారు. వెంకమ్మ గారికి సరసికి మొదటి నుండి పడేది కాదు. మీరా వెంకమ్మ గారిని చూసే తీరుకు సరసి చూసే తీరుకు చాలా భేదం ఉంది. ఇంతకుముందో మారు ఏదో చిన్న కారణానికి వెంకమ్మ గారి మీద సరసి వంట వాళ్లను ఎక్కడుంచాలో అక్కడుంచాలి, నెత్తికెక్కించుకుంటే ఇలాగే అవుతుంది అని విరుచుకుపడింది. ఆ మాట విన్న వెంకమ్మ గారికి కడుపులో దేవినట్టయింది. తిన్నగా సరసి దగ్గరకొచ్చి, అమ్మా, నువ్వు నీ స్వభావానికి సరిపోయే మాట అన్నావు. శ్యాము గాని మీరా గాని ఎప్పుడు అలాంటి మాట అని ఎరుగరు. ఎంతైనా వాళ్ళు పెద్ద మనుషులు అన్నారు. దాంతో సరసికి ఒళ్ళు మండినా పెద్దగా దెబ్బలాడటానికి భయపడింది. శ్యాము వెంకమ్మ గారిని ఎంతగా గౌరవిస్తాడో సరసికి బాగా తెలుసు. అప్పటి నుండి సరసికి వెంకమ్మ గారికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఆమె కావాలనే సరసి ముందు మీరాను పొగుడుతూ ఉండేవారు. ఇంటి యజమానురాలివి నువ్వు అని ఆమె మీరాను అన్నప్పుడల్లా సరసికి కంట్లో కారం పోసినట్లయ్యేది. వెంకమ్మ గారు చెప్పిన మాట విని శ్యాము రుద్రావతారం దాల్చాడు. అతను ఎప్పుడూ పిల్లల మీద చెయ్యి చేసుకునేవాడు కాదు. పువ్వుల్లో పెట్టినట్టు చూసుకునేవాడు. అలాంటప్పుడు సరసి కొట్టడమా? పరిణామం ఆ రాత్రి సరసికి మళ్ళీ దెబ్బలు తగిలాయి. ఇంట్లో పొగ రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఊపిరాడని వాతావరణంలో పడి కొట్టుకులాడిపోతోంది మీరా. ఇంకొకసారి కామాక్షికి మీరా పెప్పర్మెంట్ కొనిపెట్టింది. అది చూడగానే సరసి గబగబా వచ్చి బిడ్డ నోట్లోంచి బిళ్ళ లాగేసి విషం ఇవ్వడానికి కూడా వెనుదీయదు అని గొణిగి బిడ్డ నోటిని తడిగుడ్డతో తుడిచింది. సరసి మాట గురి చూసి వదిలిన బాణంలా మీరా హృదయాన్ని తాకింది. ఒక్క క్షణం చైతన్యాన్ని కోల్పోయి శిలాప్రతిమలా నుంచుండిపోయింది. తరువాత మెల్లగా తేరుకుని తన గదిలోకి వెళ్ళి ముసుగు పెట్టుకుని పడుకుంది. శ్యామ్ ఇద్దరి భార్యల మధ్య నలిగిపోతున్నాడు. మీరాను దూరం చేసుకోవటానికి అతను ఎప్పుడూ సిద్ధంగా లేడు. పిల్లల కోసం సరసిని భరిస్తున్నాడు. కానీ రోజు రోజుకు ఇంట్లో శాంతి కరువవుతూ వచ్చింది. ఎన్నోసార్లు సరసి మూర్ఖత్వానికి ఏమీ చేయలేక తల బ్రద్దలు కొట్టుకోవాలనిపించేది. అతని పరిస్థితి చూసి మీరా లోపలే బాధపడేది. సుబ్రహ్మణ్యం పెద్దమ్మను తల్లి కంటే అధికంగా ప్రేమించేవాడు. ఆ నేరానికి తల్లి చేత శిక్ష తప్పేది కాదు. ఇక కామాక్షి, తను పోగొట్టుకున్న వీణనే గుర్తుకు తెచ్చే కామాక్షి అంటే మీరాకు ప్రాణం.
కామాక్షిని తన హృదయానికి హత్తుకుని వీణా అని ముద్దాడేది. వీణ కామాక్షిగా తిరిగి వచ్చిందని మీరా, శ్యాము నమ్మారు. సరసి దానికి కూడా మీరా ముందు వ్యంగ్యంగా మాట్లాడింది. అల్పాయుష్యు కలిగిన కూతురు పేరుతో దీవించకండి. మీరా తనలోని చైతన్యాన్నంతా కూడదీసుకుని ఆ మాటను జీర్ణించుకుంది. కానీ సరసి ఆమె మీద ఆరోపించిన ఆఖరి అపరాధం విషం ఇవ్వటానికి కూడా వెనుదీయదు అన్నమాట. కూర్చుంటే నుంచుంటే సరసి మాటలు శూలంలా గుచ్చుకునేవి. విషం ఇవ్వడానికి కూడా వెనుదీయదు. చల్లగా వీచే గాలి గుసగుసలాడేది. విషం ఇవ్వటానికి కూడా వెనుదీయదు అన్న మాటలే వినిపించేవి. చల్లగా వీచే గాలి గుసగుసలాడేది. విషం ఇవ్వటానికి కూడా వెనుదీయదు అన్న మాటలే వినిపించేవి. ఆకుల గలగలలు, ఎడ్ల మెడల్లోని మువ్వల చప్పుడులు, తిరగలి ధ్వనిలో, లేగదూడ అంబా అన్న పిలుపులో, బండి చక్రాల ధ్వనిలో, పసిపిల్లల రోదనలో ఆమెకు వినిపించేవి. విషం ఇవ్వడానికి కూడా వెనుతీయదు అన్న మాటలు. కలలో కూడా సరసీ మాటలు మీరాను హింసించేవి. ఒకరోజు కామాక్షి మందుల బీరువా తలుపు తీసి మందు సీసాలతో ఆడుకుంటోంది. ఆడుకుంటూ విషం అని రాసున్న సీసా తెరిచి నోట్లో పోసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది చూసి మీరా విషం తాగొద్దు అని గట్టిగా అరిచింది. మేలుకో మీరా, కలవరిస్తున్నావు అంటూ శ్యామ్ ఆమెను తట్టి లేపాడు. కామాక్షి విషం తాగేసింది అంటూ నిద్ర కళ్ళతోనే వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది మీరా. కామాక్షి హాయిగా నిద్రపోతుంది మీరా. లేదు లేదు, విషం తాగింది. పిచ్చిదానా అంటూ శ్యామ్ నవ్వుతూ లేచి వెళ్ళి నిద్రపోతున్న కామాక్షిని తీసుకొచ్చి మీరా ప్రక్కన పడుకోబెట్టాడు. మీరా కళ్ళు తెరిచి కామాక్షిని చూసి దగ్గరకు లాక్కుని పడుకుంది. కానీ నిద్ర ఆమె నుండి దూరమైంది. సరసి ములుకుల్లాంటి పలుకుల్ని విని జీర్ణించుకునే శక్తిని కోల్పోయిందామె. సరసిని శ్యామ్కిచ్చి పెళ్లి చేయించినప్పుడు అతని రెండో పెళ్ళి తన జీవితపు ఆదర్శాన్ని ఈ విధంగా రూపొందిస్తుందని కల్లో కూడా అనుకోలేదామె. సంవత్సరంలో ఎక్కువ భాగాన్ని మైసూర్లోనే గడుపుతున్న ఆమెకు సరసి స్వభావ పరిచయం కూడా ఎక్కువగా కాలేదు. కానీ చదువు పూర్తి చేసి డాక్టర్గా ఆమె పల్లెలో స్థిరపడేసరికి సరసిలో ఎంత మార్పు కలిగింది. అడుగడుగున వ్యంగ్యపు మాటలతో మీరాను బాధించడమే తన పనిగా పెట్టుకుంది సరసి. విసురుగా వచ్చే వాగ్బాణాలు సూటిగా మీరా హృదయాన్ని తాకివి. వాటి ధాటికి తట్టుకోలేక విలవెల్లాడిపోయేది మీరా. శ్యామ్ కోసం, పల్లె ప్రజల కోసం, తన కోసం మీరా నవ్వు ముఖంతో సరసి మాటల్ని సహించడానికి ప్రయత్నించింది. పెళ్ళైన కొత్తలో మీరాకు శ్యామ్ అంటే ఏమాత్రం ప్రేమ లేదు. తను డాక్టర్ కావాలన్న కోర్కెను సమూలంగా నాశనం చేసిన విలన్ శ్యాము అని అనుకుంది. తన ఆదర్శాన్ని మట్టిపాలు చేసిన శ్యామును ప్రేమించటం అసాధ్యమన్న భావనతోనే భర్త ఇంట్లో అడుగుపెట్టిందామె. వీణ ఆగమనం మీరా మనోమందిరంలో నూతన ప్రపంచాన్నే సృష్టించింది. 5 ఏళ్లు వారి జీవితాలను నందనవనం చేసిన వీణ కర్పూరంలా హరించుకుపోగానే మీరా, శ్యాము మళ్ళీ దూరమయ్యారు. మీరా ఆరాటం, ఆవేదన శ్యామ్ అర్థం చేసుకున్నాడు. అందుకోసమే ఉదార హృదయంతో మీరా చదువుకు అనుమతించాడు. అతని ఔదార్యం మీరా హృదయంలో నిద్రిస్తున్న కోమల భావాలను తట్టి లేపింది. మీరా హృదయం శ్యాము వైపుకు వాలింది. ప్రేమామృత వర్షంలో తడిసి మెత్తబడిన ఆమె హృదయం తనవాడి వంశాభివృద్ధి కోసం స్వార్థాన్ని మరిపించి అతనికి రెండో పెళ్లి చేయించింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తను సర్దుకుంటానని భర్తకు భరోసా ఇచ్చింది మీరా. ఆ భరోసా వల్లనే శ్యాము సరసిని చేపట్టాడు. కానీ జరిగింది ఏమిటి? సరసి మీరాను ద్వేషిస్తోంది. మీరాను అతిగా ప్రేమించే భర్తను ఈసడిస్తోంది. న్యాయంగా తన పిల్లలకు చెందాల్సిన ఆస్తిని మీరా దుర్వినియోగం చేయటం సరసికి ఇష్టం లేదు. కానీ ఇందులో ఆమె తప్పేమిటి? పల్లెలో 3వ వంతు రైతులు శ్యామ్ పొలాల్లో పనిచేసేవారు. వాళ్ళు పొలాల్లో కష్టపడి చెమటోడ్చి బంగారాన్ని పండించేవారు.
వాళ్ళ శ్రమ వల్లనే శ్యాము ఈనాడు ధనవంతుడయ్యాడు. మట్టి నుండి బంగారాన్ని పండించే రైతుల ఆరోగ్యం కోసమే మీరా పాటుపడుతున్నది. ఆమె ఆశయం శ్యాము ప్రోత్సాహం వల్ల నెరవేరుతోంది. ఆమెను నమ్ముకున్న రైతుల్ని ఒక్కసారిగా వదిలి వెళ్ళాలంటే మీరకు కూడా కష్టంగానే ఉంది. కానీ వేరే దారే ఉంది. పల్లెలోనే ఉండి పల్లె ప్రజల సేవ చేయాలన్న కాంక్ష మీరాకు అమితంగా ఉంది. కానీ ఆమె అక్కడుంటే శ్యాము సరసిలకు కొంచెమైనా శాంతి సమాధానాలు లభించేలా లేవు. మరి మీరా మూలంగానే శ్యామ్ సరసుల మధ్య అసమాధానపు పొగ రాజుకుంటోంది. ఇద్దరు భార్యల మధ్య శ్యామ్ నలిగిపోతున్నాడు. ఇప్పుడు అతని అలసిన మనసుకు సాంత్వన కలిగించటం మీరా కర్తవ్యం కాదా? భర్త దగ్గర మీరా ఎన్నడూ ఓటమిని ఎరుగదు. అతన్ని ఒప్పించి డాక్టర్ అయిందామే. కానీ ఓ ఆడదాని దగ్గరే తను ఓడిపోవాల్సి వస్తుందని మీరా ఎన్నడూ ఊహించలేదు. ఇంకా అక్కడే ఉండి ఆ మనస్తాపాలను, ఆ అసమాధానాన్ని మరింత ఎక్కువ చేయటంలో అర్థం లేదని తెలుసుకుందామే. ఇహ మిగిలిందొక్కటే మార్గం. శ్యామును సరసికి పిల్లలకు అప్పచెప్పి వెళ్ళిపోవడం ఒక్కటే ఆమెకు మిగిలింది. వీణ ఆమె నుండి దూరమైంది. ఇప్పుడు ఆమె శ్యాము నుండి దూరం కాబోతోంది. ఆమె హృదయం బాధతో విదీర్ణమైంది. అపస్వరంతో ప్రారంభమైన ఆమె జీవితం అపజయంతోనే అంతం కావాలి. తప్పదు. ముద్దుల కూతుర్ని పోగొట్టుకున్న మీరా ప్రీతిపాత్రుడైన భర్తకు దూరం కాక తప్పదు. మీరా పక్క మీద దొర్లుతూ మరణ యాతనను అనుభవిస్తోంది. మరుసటి రోజు మీరా మైసూరుకి బయలుదేరింది. అకస్మాత్తుగా మైసూరు ప్రయాణం పెట్టుకున్న మీరాను చూసి శ్యామ్ ఆశ్చర్యపోయాడు. మందులేమైనా తెచ్చుకోవాలా మీరా? లేదు, విజయ తల్లి కాబోతోంది. నర్సింగ్ హోమ్ పని చూసే వాళ్ళెవరూ లేరు. మీరొచ్చి నా బరువు కాస్త తగ్గించండి అని గోపి రాశాడు. అందుకే వెళ్దాం అనుకుంటున్నా. మరి మళ్ళీ రావటం ఎప్పుడు? బహుశా నేనిక రాననుకుంటా. మీరా శాంతంగానే జవాబు చెప్పింది. మీరా? అవునండి. నన్నిక ఆపకండి. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. నిన్ను నమ్ముకున్న పల్లె ప్రజల సంగతి ఆలోచించావా? దేవుడెలాగో కాపాడుతాడు. నేను లేనప్పుడు మాత్రం జీవించలేదా వాళ్ళందరూ? ఇలా హఠాత్తుగా బయలుదేరడానికి కారణం ఏమిటో చెప్పుపోని. కారణం నేను చెప్పలేను. నేను వెళ్ళాక సరసి ఏమైనా, సరసి ప్రమేయం ఇందులో ఏమీ లేదు. ఈ విషయంలో ఆమెనేమీ అనకండి. అలా అని మాటివ్వండి నాకు. సరసిని పిలిచి అడగనా? నా మీద ఒట్టే. ఆమె కామాక్షి సుబ్రహ్మణ్యాలను కన్న తల్లి. ఆ మాట విని శ్యామ్ నోరు మూతబడింది. నువ్వు వెళ్ళిపోతే నేనెలా ఉండను? కామాక్షి సుబ్రహ్మణ్యం ఉన్నారు. నువ్వెందుకు వెళ్ళిపోతున్నావో చెప్పలేవా మీరా? అదొక్కటే అడక్కండి. మొదటి మారు నా కోసమే పల్లె వదిలి చదువుకోవడానికి వెళ్ళాను. ఈ మారు మీకోసం వెళ్ళిపోతున్నాను. అప్పుడప్పుడు వస్తుంటావు కదూ. నన్ను చూడాలనిపించినప్పుడు మీరే రండి. వచ్చేటప్పుడు కామాక్షి సుబ్రహ్మణ్యాలను తీసుకురండి తప్పకుండా. శ్యామ్ ఆమె నిర్ణయాన్ని కదిలించలేకపోయాడు. మీరా వెళ్ళిపోవటం అతనికి ఎంత బాధాకరమైన విషయమైనా అతని మనసు చెప్తూనే ఉంది. ఇదే మంచిది. నిప్పులో చేయి పెట్టి కాల్చుకోవటం కన్నా, జ్వాలాముఖిని ఆరోహించి ఆహుతి కావటం కన్నా దూరంగా వెళ్ళిపోవటమే మంచిది. దీనివల్ల ఆమె ఇంతకన్నా సుఖంగా ఉంటుంది. అందుకనే శ్యాము ఆమెను అక్కడే ఉండమని మళ్ళీ బలవంతం చేయలేదు. గోపికి ఉత్తరం రాసి
రేపు వెళ్ళకూడదా? పర్వాలేదు, వాళ్ళెప్పుడూ నన్ను పరాయిదానిగా చూడలేదు. చెల్లెలింటికి ఉత్తరం రాసి వెళ్ళాలా? ఆమె ప్రశ్నకు శ్యాము జవాబు ఇవ్వలేదు. దెబ్బ మీద దెబ్బ తగిలినా నేను ఎన్నటికీ ఓడిపోననే అనుకున్నాను. మిమ్మల్ని గెలుచుకున్నంత సులభంగానే సరస్సుని గెలుచుకుంటాననుకున్నాను. ఈ మారు నాకు ఓటమి కలిగింది అంది మీరా నవ్వుతూ. మీరా, నవ్వకు. ఏడ్చేలా ఉంటే మనస్ఫూర్తిగా ఏడ్చి అన్నాడు శ్యామ్. ఆమె ఊహించుకున్నదేమిటి? సుందరమైన సంసారం. తను సరసి అక్క చెల్లెళ్ళలా, స్నేహితుల్లా కలిసి మెలిసి ఉండే తృప్తికరమైన సంసారం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోగలనన్న నమ్మకం ఉండేది ఆమెకు. కానీ ఆ నమ్మకం అబద్ధమైంది. ముళ్ళకర్రతో దెబ్బలు తినటం ఆమెకు సాధ్యం కాలేదు. పరిగెత్తుకుంటూ తన దగ్గరకొచ్చి చీరకుచ్చెళ్ళు పట్టుకుని నవ్వుతున్న కామాక్షిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది మీరా. నిన్ను వదిలి ఎలా ఉండను మీరా? శ్యామ్ కంఠం వణికింది. అతని ప్రశ్నకు జవాబుగా మీరా కామాక్షిని శ్యామ్ చేతికి అందించింది. సమాప్తం. ఇక్కడితో త్రివేణి గారి అపజయం అన్న రచన సంపూర్ణమైంది. ఈ రచన మరియు నా నెరేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక చక్కటి రచనతో మీ ముందుకు వచ్చేలోగా సెలవు మరి.